హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో ఏంటంటే సండే వ్లాగ్ అండి. సండే అనగానే నాకు ప్రాణాలు లేచి వచ్చినట్టు ఉంటాయండి. ఎందుకంటే వీక్ మొత్తం వర్క్ చేసి ఒక్కరోజు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అనిపిస్తుంది. కానీ ఇంట్లో మనకి సండే అంటాం కానీ లేడీస్కి మాత్రం ఇంట్లో ఉండే పనులు ఇంట్లో ఉంటాయి కదండి. ఇంకా మా పిల్లలైతే సండే వచ్చిందంటే నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలంటారు. ఇంకా ఒక్కరోజు వీక్లీ 1 డే అంటే మనం ప్రతి వీక్ అయితే తీసుకొస్తాం మేము. ఒక్క వీక్ కానీ ఆపామంటే పొరపాటున ఏదో హెల్త్ బాగాలేకో నేను వండలేకో ఇంకా ఆ వీక్ మొత్తం అసలు ఎప్పుడు ఒక 1 ఇయర్ నుంచి తిన్నట్టు ఫీల్ అవుతుంటారు మా పిల్లలు. వాళ్ళకి నాన్ వెజ్ అంటే అంత ఇష్టము. అదే నార్మల్ వెజ్ కర్రీస్ ఏదైనా చేశానంటే వాటి దగ్గరికి కూడా పోరు. ఒట్టి పప్పు మాత్రం తింటారండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? మా పిల్లలు అయితే ఇంతేనండి. నేనైతే 1 ఇయర్ నుండి నాన్ వెజ్ తినడం అయితే మానేసానండి. చేస్తాను కానీ తప్పదు, మనమే చేయాలి కదా ఇంట్లో. వంట మాత్రం నేనే చేస్తాను కానీ తినను. ఏంటంటే కొంచెం చిన్న మొక్కు ఉంది, అందువల్ల నాన్ వెజ్ అయితే ఆపాను. నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను తినడము. ఈరోజైతే వీడియోలోకి వచ్చేస్తే మటన్ తీసుకొచ్చారండి మా వారు. మటన్ మేము ఎక్కువగా చికెన్ మాత్రమే తీసుకొచ్చుకుంటాము. పిల్లలు ఏంటంటే మటన్ గట్టిగా ఉంటుంది, పళ్ళు నొప్పులు వస్తాయని చెప్పి తినరు. అందువల్ల మేము ఎక్కువగా చికెన్ మాత్రమే తీసుకొచ్చుకుంటాం, మటన్ తక్కువ. నేను మటన్ పీసెస్ చేస్తుంటే మా పాప నేను చేస్తానని చెప్పి దగ్గరికి వచ్చి చేస్తుంది. ఆ అమ్మాయి అయితే బాగా ఇష్టం అలాంటివి పట్టుకొని చేయాలంటే. నేనైతే చిన్నప్పుడు అస్సలు దగ్గరికి కూడా వెళ్ళేదాన్ని కాదండి. నిజంగా వాటిని నేను తినడం తప్ప ఇట్లాంటి పనులు అయితే చేసేదాన్ని కాదు. మా పాప మాత్రం భలే చేసిద్ది, చాలా ఇంట్రెస్ట్ తనకి. నేనే ఆపుతుంటాను, ఎందుకమ్మా ఇవన్నీ నీకు ఇప్పుడు అని చెప్పి. నార్మల్గా హాలిడేస్లో మనకి మార్నింగ్ బాగా నిద్రపోదాము, 8 వరకు 9 వరకు అనుకున్న రోజు మాత్రం 5కే మెలకు వస్తుంది. స్కూల్ అంటే ఏదైనా వర్క్ ఉండి మనకి తొందరగా మార్నింగ్ లేయాలి అనుకున్న రోజు మాత్రం లేట్గా లేస్తాము. ఎంతమంది మీరు కూడా ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్? నేనైతే ఇంతేనండి. ఈరోజు సండే కదా, నైట్ అనుకున్నాను అబ్బా రేపు మార్నింగ్ లేట్గా లేద్దాము, ప్రశాంతంగా నిద్రపోదాము అని చెప్పి. కానీ నాకైతే మార్నింగ్ 5:30కే మెలకు వచ్చింది ఈరోజు. ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదండి. అట్లా ఉంటుంది పరిస్థితి. నాకైతే ఇంకా మార్నింగ్ లేయాలంటే ఎంత బాధగా ఉంటుందో. నెక్స్ట్ ఇంకా మా పాప ఏంటంటే ముందే లేచేసింది. ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపటి నుంచి నేను చదువుకోవాలి అని చెప్పి ఇద్దరు పిల్లలు ముందే లేచి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసేసి కొంచెం హాట్ వాటర్ తాగి ఇంకా వాళ్ళ వర్క్ అయితే వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ మధ్య అయితే చలికాలం వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలే నన్ను నిద్ర లేపుతున్నారు. నేనైతే నైట్ ఎంత ఎర్లీగా పడుకున్నా కానీ మార్నింగ్ మాత్రం నిద్ర లేకపోతున్నాను అసలు. మామూలుగా మటన్ని మనం కట్ చేయడానికి కత్తిపీట ఉంటుంది కదా, నేను ఇంతకుముందు కత్తిపీట కొన్నానంటే అదేంటో బ్లాక్గా వచ్చేసింది. అందువల్ల నేను దాన్ని పక్కన పడేసి చాకుతో అయితే కట్ చేస్తున్నాను. నాలాగా ఎవరైనా కట్ చేస్తారా? నేను కర్రీ మామూలుగా నాన్ వెజ్ కొంచెమే తీసుకొని రమ్మని చెప్పాను. మా వారైతే వినకుండా 1 kg అయితే తీసుకొచ్చారు. నేను తినను కదా అని చెప్పి కొంచెమే తీసుకొని రమ్మన్నాను. అందులో మా అమ్మ వాళ్ళు కూడా తీసుకొచ్చుకున్నారు. ఇల్లు పక్కనే వెళ్ళండి, తను పంపిస్తానంది కర్రీ. నేను అందుకని ఇంకా ఫ్రై చేస్తున్నాను. ఇంకా గిన్నెలు కూడా చాలా పడిపోయాయి, అవన్నీ తోముతున్నాను. నిన్న ముందు రోజు నైట్ మా పాప మా బాబు కలిసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి మా పాప గిన్నెలన్నీ కడిగేసి నీట్గా పెట్టింది. ఇంక ఏ వర్క్ లేదు. మార్నింగ్ ఎంత లేట్గా లేచినా ఇబ్బంది లేదనుకున్నాను, కానీ మనకి మాత్రం ఇలాంటి టైంలో ముందే మెలకు వచ్చేసిద్ది. ఇక్కడ నేను ఇంక ఈ వంట చేస్తూ గిన్నెలు తోముకుంటూ చూసుకోలేదండి. మోటార్ వేసాను, అదైతే ట్యాంక్ నిండిపోయి వాటర్ చూడండి ఎలా పోతున్నాయి అసలు. ట్యాంక్ మొత్తం నిండి ముందుకు వచ్చేసాయి. వేసింది 10 minutes కానీ నిండిపోయింది. ఇంకా అది చూసుకొని మోటార్ ఆపేసుకొని ఇంకా అసలు నాకైతే ఎన్ని వాటర్ పోయండి. మనం వాటర్ అయితే వేస్ట్ చేయకూడదు కదా, ఏదన్నా యూజ్ అయితే పర్లేదు కానీ వేస్ట్ చేయకూడదు కదా. నేను అందుకని కొంచెం బాధ అనిపించింది వాటర్ అన్నీ అలా పోయేసరికి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంట్లో మనకి
ఎన్ని పనులు ఉంటాయండి. సండే అంటామనే కానీ లేడీస్కి నార్మల్గా చేయాల్సిన పనులు అయితే ఉంటాయి కదా, బయట పనులు అన్నీ. ఇంకా బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసేసాను. 2 టైమ్స్ వేసానండి వీక్లో. నేను డైలీ వాషింగ్ మిషన్లో అయితే వెయ్యను. వీక్లీ 3 టైమ్స్ 4 టైమ్స్ అలా వేస్తుంటాను. ఇంక ఈరోజు వేసేసరికి 2 టైమ్స్ వాషింగ్ మిషన్ వేయాల్సి వచ్చింది. ఎన్ని బట్టలు ఉన్నాయి అయితే. అవన్నీ ఆరేసి ఇంకా వెళ్ళి ఇంకా మళ్ళీ వంట దగ్గరికి వెళ్ళేసరికి సరిపోయింది. ఇంకా నాకు ఆఫ్టర్నూన్ 12 అయింది ఇదంతా చేసేటప్పుడు. ఇంకా మా పాప ఏం చేస్తుంది, మా మమ్మీ అప్పటికే కర్రీ పంపించేసింది. ఆ కర్రీ నాకుంటూ, చికెన్ కర్రీ తనకి ఇష్టం, అది నాకుంటూ కూర్చొని ఇంకా ఫోన్ నొక్కుంటూ ఉంది. అయిపోయింది తన చదువు అనేది. ఇంకా తర్వాత తినమ్మంటే లేదు నువ్వే పెట్టమంది. సరే అని ఇంకా అది బాగా కాలుతుంది కదా అని చెప్పి మనం వండింది పిల్లలకి తినిపిస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో కదా, నాకైతే అంతేనండి. ఇంక సరే పెడతానని చెప్పి తనకు కొంచెం పెట్టాను. తర్వాత ఇంక నేనే తింటానులే మమ్మీ అని తనే తీసుకుంది. ఇంకా మా బాబు మాత్రం నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తింటానని చెప్పి అక్కడికి వెళ్ళి ఇంకా చికెన్ కర్రీతో తినేసి వచ్చాడంట. మా వారైతే ఇంకా పడుకొని నిద్రపోతున్నారు. ఇంకా నేను మాత్రం ఇంకా పచ్చడితో తింటున్నానండి. ఇంకా తర్వాత మేము ఒక ఎగ్జామ్ అయితే జరిగింది మాకు. ఇంకా క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా కరెక్షన్ చేయడానికి, నేను కరెక్షన్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా నాకైతే హెడేక్ వచ్చేసింది ఇంకా పనులన్నీ చేసి కరెక్షన్ చేయాలంటే. ఇంకా మా పాపే వేసేసింది మొత్తం. కింద మ్యాట్ అంతా సర్ది నీట్గా పెట్టింది. ఇందాక మర్చిపోయాను మీకు ఆ విషయం. ఇక్కడ నేను ఒక టేబుల్ వేసుకొని కరెక్షన్ చేస్తున్నాను కదా, ఇదైతే పిల్లలదండి స్టడీ టేబుల్. వాళ్ళదైతే నేను ఇంక ఇట్లా కరెక్షన్స్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పి నేను తీసుకున్నాను. ఇద్దరికి ఉంది, పిల్లలిద్దరికి 2 ఉన్నాయి. ఇంకా నేను మా పాపది తీసుకొని కరెక్షన్ చేసుకుంటుంటే తను మాత్రం నా పక్కన కూర్చొని నేను చేస్తా ఉంటుంది. ఏందమ్మా చేసేది అని చెప్పి ఇంకా చదువుకోమంటే అదిగోండి చూడండి ఎలా పెట్టిందో ఫేస్. ఇంకా తను చదువుకుంటూ నన్ను డౌట్స్ అడుగుతూ ఉంది. తను ఇంక ఈ మధ్య సైన్స్ క్లాసెస్ ఏం వెళ్ళలేదండి, నవోదయ కోచింగ్కి వెళ్ళింది కదా, ఇప్పుడు నాతో పాటు స్కూల్కి వస్తుంది. ఎగ్జామ్స్ నేను రాస్తానంటే సరే రాయమన్నాను. అవి లెసన్స్ వినకుండా రాయాలంటే కొంచెం కష్టం కదా, అది ఇంకా తను కవర్ చేసుకుంది. ఇంకా తర్వాత అయితే ఇంకా మా పిల్లలు గొడవ చేశారు బయటికి వెళ్దామని. సరే ఊరికి అలా టైంపాస్గా బయటికి వెళ్ళొద్దామని చెప్పి వెళ్ళాము. అక్కడైతే ఫిషెస్ కనిపించాయి. ఇంకా అక్కడైతే మా వారు ఇంకా స్లో చేశారు. మా పాప తీసుకుందాం అని గొడవ పెట్టింది. లేదు ఇప్పుడు నేను ఇంక ఇన్ని వండలేను, మటన్ చేశాను కదా ఇంకా ఈ రోజుకి తినండి. చికెన్ కూడా మా అమ్మ పంపించింది. ఇంకా అందుకని ఇంకా ఫిష్ అయితే నేను తేనివ్వలేదు, కానీ చూస్తానంటే ఇంకా సరే అని స్లో చేసాము. కానీ ఫ్రెష్గా ఉన్నాయండి ఫిషెస్. ప్రాన్స్ కూడా వచ్చాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా నేను వండలేను కదా అని చెప్పి తీసుకోలేదు. అన్నీ ఒకేసారి తిన్నాక హెల్త్ అప్సెట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా మోషన్స్ అవుతాయి అని చెప్పి నేను వద్దన్నాను. మా బాబు అయితే వెంటనే వింటాడు, కానీ పాప మాత్రం కొంచెం అల్లరి చేసింది. ఇంకా తనకి ఇష్టమైన కేక్స్ అవి తీసుకోవాలని చెప్పి అడిగింది. సరే ఇంకా అవి తీసుకుంటాంలే అని చెప్పాను. తర్వాత అయితే వస్తుంటే దారిలో మనకి టమాటాలు అయితే చాలా ఉందండి, కేజీ 80 రూపీస్ అంట. వీళ్ళు ఏంటో 1.5 కేజీ 50 రూపీస్ అంటుండే. ఇంకా అక్కడ ఆపి నేను టమాటాస్ అయితే తీసుకున్నాను. ఇంకా మా పాప కేక్స్ అవి ఇవి కావాలంటుంది కదా, ఇంకా నేనైతే దిగను, కారు మీరే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పాను. అది కూడా ఏంటంటే నువ్వు రావద్దన్నారు. నేను వెళ్తే అన్నీ కొనివ్వను, వాళ్ళ డాడీ అయితే వాళ్ళకి నచ్చినవన్నీ కొనిస్తారు. అందుకని వాళ్ళ డాడీని తీసుకొని వెళ్ళి ఇద్దరికి ఇష్టమైనవన్నీ తెచ్చుకున్నారు. ఇంకా కూల్ కేక్ కూడా నేను తినట్లేదండి, దాంట్లో కూడా ఎగ్ వేస్తారు కదా, అందువల్ల నేను దాన్ని కూడా తినట్లేదు, మానేస్తాను 1 ఇయర్ నుండి. ఇంకా వాళ్ళు తెచ్చుకున్నారు, నాకు మాత్రం నూడిల్స్ తెచ్చారు. మధ్యాహ్నం కూడా పచ్చడితో తిన్నాను కదా, అందుకని నాకు నూడిల్స్ తెచ్చారు. నాకు నూడిల్స్ అంటే చాలా ఇష్టము. నాకు ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే నూడిల్స్. చిన్నప్పటి నుంచి నూడిల్స్ అంటే చాలా ఇష్టం అండి, ఎందుకో తెలియదు. నార్మల్గా అంటుంటారు కదా ఫేవరెట్, ఎందుకనో తెలియదు కానీ ఫేవరెట్ మాత్రం నాకు నూడిల్స్. ఇంకా మా పిల్లలు నేను టీవీ పెట్టుకొని టీవీ చూస్తూ నూడిల్స్ తింటూ ఉన్నాము. ఇంకా మా పిల్లలు కూడా అవి తినేసి కేక్ తినేసి మళ్ళీ నూడిల్స్ దగ్గరికి వచ్చేసారు. వాళ్ళ డాడీ ఏమో మమ్మీని తినివ్వు మళ్ళీ సరిపోదు కదా అంటుంటే ఏం కాలేదని చెప్పి ఇంకా పిల్లలు నేను మా వారు కలిసి ఇంకా ముగ్గురం తిన్నాము. తర్వాత అయితే ఇంకా నూడిల్స్ తినగానే కొంచెం టైం ఉంటే ఇంకా బట్టలు ఇవన్నీ మార్నింగ్ వాష్ చేసినవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇంకా నేను
ఫోల్డ్ చేసి పెడితే మా పిల్లలు అయితే ఇంకా క్లీన్ చేసి మొత్తం కబోర్డ్లో అయితే నీట్గా సర్ది పెడతారండి. డైలీ చేస్తారు ఆ వర్క్ అయితే, నేను మడతేసి పెడతాను. ఒక్కొక్కసారి అయితే నేను చేయలేనప్పుడు కొంచెం స్కూల్లో వర్క్ హెవీగా ఉండి నాకు అంటే కొంచెం నీరసంగా అట్లా అనిపించినప్పుడు మా పిల్లలే చేసి పెడతారు. అది కూడా ఫోల్డ్ చేసి నీట్గా ఇల్లంతా క్లీన్ చేసి పెడతారు. నాకు ఇంకా వాళ్ళు కేక్స్ అవి తెచ్చుకున్నప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ పూతరేకులు, ఇంకా అవి తీసుకొచ్చారు. ఇంకా అవి ఇంకా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మూవీ చూస్తూ నేనైతే ఇంకా పూతరేకులు తిన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.